హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. మనశంకర వరప్రసాద్ గారు రివ్యూ అనమాట. నేను ఎక్కువ దీన్ని డ్రాగ్ చేయను, చాలా సింపుల్ గా చెప్పేస్తాను. మూవీ ఒకసారి మంచిగా చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ సంక్రాంతికి మనము చిరంజీవి గారి సైడ్ నుంచి పాత సినిమాల్లో ఎలాంటి కామెడీ అండ్ ఎలాంటి టైమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అది యాక్చువల్లీ అనిల్ రావిపూడి గారు సక్సెస్ఫుల్ గా ఆన్ స్క్రీన్ డెలివర్ చేయగలిగారు. అండ్ స్టోరీ పెద్దగా ఏముండదు, ఉన్నదే చిన్న స్టోరీ అనమాట. మీకు స్టార్టింగ్ లోనే స్టోరీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. బట్ అనిల్ రావిపూడి గారి మెయిన్ లైక్ కోర్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే అనమాట. స్క్రీన్ పోతేనే మాక్సిమం ఉంచుతారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి మాక్సిమం నవ్వొచ్చే ఇలాంటి సీన్సే రాసుకున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్ తర్వాత వచ్చే ఇంటర్వల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో కొంచెం సస్పెన్స్ మెయింటైన్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం ఆ కామెడీ కోషంట్ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా డిప్ అవుతుంది అనమాట. కొంచెం సేపటికి మనకి లాగ్ కూడా అనిపిస్తుంది మూవీలో. ఇంకొంచెం ఫైన్ గా ట్రిమ్ చేయాల్సింది. అరౌండ్ 2 or 10 minutes 2 or 20 minutes కి యాక్చువల్ గా సరిపోయేది మూవీ. అండ్ వెంకటేష్ గారి కేమియో వచ్చినప్పుడు ఓన్లీ ఆ పాట కోసమే కేమియోని తీసుకొచ్చి ఈ సినిమాని కొంచెం లేపాలనే విధంగా ట్రై చేశారు. బట్ ఆ క్యారెక్టర్ లేకపోయినా యాక్చువల్గా సినిమా నడిచిపోయింది. బికాస్ కోర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అంతా కూడా అవన్నీ కూడా డైరెక్టర్ బాగానే డీల్ చేశారు. అడిషనల్ కేమియోస్ ఏమి అవసరం లేదనమాట. ఓన్లీ ఆ సాంగ్ కోసం తీసుకున్నట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, చిరంజీవి గారు, నయనతార గారు అండ్ మనకి మెయిన్ వెంకటేష్ గారితో కొన్ని కామెడీ సీన్స్ ఏవైతున్నాయో యాక్చువల్ గా కొన్ని పేలవ్ అనమాట. కొన్ని దగ్గర ఏంటంటే లైక్ నవ్వుతాం బానే ఉంటది, కొన్ని దగ్గర ఏంటంటే అబ్బాయి అవ్వాలా అని అనిపిస్తుంది అనమాట. సో అట్లాంటి దాంట్లో ఈ మూవీని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తారు. అండ్ విలన్ రోల్ అనుకోండి, ఇంకా మర్చిపోండి. యాక్చువల్ గా అనిల్ రావిపూడి గారి మూవీస్ లో విలన్ కి పెద్దగా అంత ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండదు. ఎక్సెప్ట్ రాజా ది గ్రేట్ తర్వాత మిగిలిన ఏ మూవీ విలన్స్ కూడా ఆ లెవెల్లో లేవు. అండ్ ఇది కూడా అంతే. అట్లనే హీరో గారు ఎట్లా డిజైన్ చేస్తే అట్లనే ఒక ప్రాజెక్ట్ డిజైన్ అయినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ క్లైమాక్స్ చాలా సింపుల్ నోట్ లో మూవీ చేస్తారు. మనకి ఆ లెవెల్ ఆఫ్ సివియారిటీ ఏమని తెలియదు. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం ఒకసారి హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు, ఎంటర్టైన్ అయిపోతారు. ఇదే మా రివ్యూ. థ్యాంక్ యూ.